అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుల నెలల్లో భాగంగా ఈ రోజున కష్టం ఫలం అంటే ఏమిటో విందాం. ఒకరి కష్టాన్ని ఇంకొకరు అనుభవించకూడదు అనేది శ్రీ సాయి సిద్ధాంతం. ఇక ఉదాహరణను మననం చేసుకుందాం. ఒకసారి రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెకు స్వస్థత చేకూర్చదలసిన శ్రీ సాయి ఒకానొక రోజున మిట్ట మధ్యాహ్నపు వేళ ఆమె ఇంటి దగ్గరకు వెళ్ళి ఒక నిచ్చెన్ని పట్టరండి అని చెప్పారు. చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళు పరుగు పరుగున వెళ్ళి నిచ్చెనను తెచ్చారు. ఆ నిచ్చెనను తెచ్చిన వ్యక్తికి కూలీగా శ్రీ బాబా 2 రూపాయలు ఇచ్చారు. అందుకు ఆశ్చర్యపడిన పరిసరాల్లోని వాళ్ళు నిచ్చెన తెచ్చినందుకు 2 రూపాయలా అని ప్రశ్నించారు. అప్పుడు శ్రీ బాబా వారితో, ఒకరి కష్టాన్ని ఇంకొకళ్ళు అనుభవించకూడదు. కష్టానికి కూలీని ధారాళంగాను ఉదారంగాను ఇవ్వాలి. అప్పుడే పనివాడు యజమాని కూడా సుఖసౌఖ్యాలతో ఉంటారు అని చెప్పారు. శ్రీ బాబా చెప్పిన సూక్తులలో ఈ ఒక్క సూక్తిని పాటించినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం ఎంత ప్రశాంతంగా బ్రతుకుతుందో వేరే చెప్పాలా? సాయి శరణం. ఇప్పుడు పండరీపురం ప్లేడర్ల విషయాన్ని విందాం. ఒకనాడు పండరీపురం నుంచి ఒక ప్లేడర్ వచ్చి శ్రీ బాబాకు దక్షిణ నమస్కారాదులు సమర్పించి ఒక మూలగా కూర్చున్నాడు. అప్పుడు శ్రీ బాబా అతని వంకకు తిరిగి, ఈ మనుషులెంత మాయగాళ్ళు, ఎదుట పడినప్పుడు పాదాభివందనాలు చేస్తారు, చాటును మాత్రం తోలనాడుతూ ఉంటారు కదూ అన్నారు. ఆ మాటలు ఎందుకన్నారు ఎవరికి అయితే అర్థం కాలేదు. ఆ పండరీ ప్లేడర్కు మాత్రం చురుక్కుమంది. అనంతరం ప్లేడరు కాకాసాహెబ్ దీక్షిత్తో మాట్లాడుతూ, చాన్నాళ్ల క్రితం పండరీపురంలో సబ్జడ్జి అయిన సోల్కర్ ఆరోగ్యం కోసం షిరిడీ వచ్చి బాబాను ఆశ్రయించడం జరిగింది. ఆరోగ్యం కోసం ఖరీదైన వైద్యం చేయించుకోవాలే కానీ ఇలా బాబాలు బూడిద ఊదీలు అంటే సరిపోతుందా అని బార్ రూమ్లో మేము కొందరు ప్లేడర్లం చర్చించుకున్నాం. ఆ సమయంలో శ్రీ బాబాను నిందించడం జరిగింది. అందులో నాకే ఎక్కువ వాటా ఉంది అని చెప్పాడు. చూసారా, ఎప్పుడో జరిగిపోయిన విషయం. పైగా షిరిడీకి 300 మైళ్ళ దూరంలో ఉన్న పండరీపురంలోని ప్లేడర్ల విశ్రాంతి గదిలో జరిగిన సంఘటనను గుర్తు చేసి శ్రీ బాబా ఆ ప్లేడర్కి ఎలా బుద్ధి చెప్పారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? 1, ఎప్పుడూ ఎవరిని నిందించకూడదు. రెండోదో, ఎవరి నమ్మకాన్ని కించపరచకూడదు. ఇక 3వది, ఇవాళ మనం ఎవరిని కాదనుకుంటామో రేపు వాళ్ళని ఆశ్రయించాల్సి రావచ్చును. ఈ విషయాల్ని అందరికీ బోధపరచడానికే శ్రీ సాయి ఆ ప్లేడర్కు ఆ శటకోపాన్ని పెట్టారు. దాసగునకు హితబోధను ఏ విధంగా చేశారో బాబా విందాం. మహారాష్ట్రలోని ఆనాటి ప్రఖ్యాత హరికథకులలో దాసగన్ ఒకడు. ఆ ప్రాంతీయపు హరిదాసులు మన ఆంధ్రాలకు మళ్ళీ కాకుండా చాలా డాబుసారిగా వేషం ధరించేవారు. నెట్ట నిలువు అంగరఖాలు, పొడవైన కోటులు, లోపల చొక్కా, పైన ఉత్తరీయం, ధోవతీలు, ఇవి కాక తల మీద పాగాను కాని లేదా పేట అనబడే మహారాష్ట్రీయపు రొంగు టోపీని ధరిస్తూ ఉండేవారు. దాసగన్ కూడా ఒకనాడు అలాగే తయారయ్యి షిరిడీలో హరికథా గానం చేయబోతూ ముందుగా అనుమతి కోసం శ్రీ సాయిని దర్శించాడు. దాసగనను చూస్తూనే శ్రీ బాబా చిరునవ్వు నవ్వి, పెళ్లి కొడుకులా ముస్తాబయ్యావు, ఏమిటి వేషం, ఎక్కడికి ప్రయాణం అని అడిగారు. హరికథ చెప్పబోతున్నాను అన్నాడు దాసగన్. అందుమీదట శ్రీ సాయిబాబా, మరి దుస్తులన్నీ ఎందుకు, ఆ కోటు కొండువా టోపీ వగేరాలన్నీ నా ముందుటే వెంటనే తీసిపారేయి.
దైవతాస్తుతమతులైన వాళ్ళు అలాగే హరిదాసులు తమ శరీరం మీద ఇటువంటివేమీ ఉంచుకోకూడదు. పంచ, మెడలో పూలమాల, చేతిలో చిరుతలు, జీహవపై దైవనామము అంతవరకే కానీ దాసులకు డాంబికాలు పనికిరావు అని బోధించడంతో దాసగను శ్రీ బాబా ఆజ్ఞను శిరసావహించి నాటి నుంచి శ్రీ సాయి చెప్పిన వేషంలోనే హరికథలను చెప్పేవాడు. దీనినే నారదీయ కీర్తన పద్ధతి అంటారు. హరిగానాన్ని కాద్యాలుడైన నారదుడు ధోవతి మాతృధారుడై పాణిని వీణను బూని హరినామ సంకీర్తనను చేస్తూ ఒక చోట నుండి మరొక చోటకి సాగిపోవడం సర్వులకు తెలిసిందే కదా. భక్తులకు కావలసినది సమతమే కానీ మతము కాదు అనేది బాబా ఏ విధంగా చాటి చెప్పారో విందాం. ఇట్టివే శ్రీ సాయినాథుని యొక్క మరి 2 విశిష్ట బోధనలు కూడా తెలుసుకుందాం. ఒకానొక రామభక్తుడు ప్రతిరోజు శ్రీ సాయి సన్నిధిలో కూర్చుని విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండేవాడు. అంతా మిథ్య అని గుర్తించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినా కూడా అతగాడు ఇంకా స్వపర భేదాలను వదలలేకపోతున్నాడు. అతని మమతలను త్రుంచి సమతను నేర్పే ఉద్దేశంతో శ్రీ బాబా ఒకసారి ఇలా అనుగ్రహించారు. ఒకనాడ రామభక్తుడి పరోక్షంలో శ్రీ సాయి అతని పారాయణ గ్రంథమైన విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసి శ్యామకు బహుకరించారు. మరి కాసేపటిలో మరలి వచ్చిన భక్తుడు తన పుస్తకమును శ్యామ దగ్గర చూసి తగువుకు దిగాడు. చాలా దుర్భాషలాడాడు. అతని ఆవేశం ఒక స్థాయికి పెరిగేదాకా ఆగి శ్రీ బాబా కలగచేసుకుని, ఓయే రామభక్తుడా, డబ్బు ఖర్చు పెడితే మరో పుస్తకం దొరుకుతుందేమో కానీ మనసును గాయపరిచే మాటలంటే ఆ మనిషి మనతో స్నేహం చేయడు సుమా. నువ్వు సహస్రనామాన్ని చాలా నాళ్ళుగా చదువుతూనే ఉన్నావు. నీకు కంఠో పాఠమైంది కదా. ఇంకా పుస్తకం దేనికి? దానిని ఇంకొకళ్ళు చదువుకుంటే నీకు వచ్చే నష్టమేమిటి? అమాయకుడా, భక్తులకు కావలసింది అది నాది ఇది నీది అనే మమత కాదయ్యా. సాటి మానవుల పట్ల సమస్త జీవుల పట్ల సమత కావాలి. అంతా రామమయం, జగమంతా రామమయం అని భావించాలి. కానీ ఈ విషయాల్ని నీకు ఇలా చెప్పడం కోసమే ఈ పుస్తకాన్ని నేనే ఉద్దేశపూర్వకంగానే తీసి శ్యామకి ఇచ్చాను. నీ ఆవేశాన్ని తగ్గించు అని చెప్పారు. అయినా ఆ భక్తుడు శాంతించలేకపోయాడు. బాబా, నాకు చెప్పినట్లుగా మీరు శ్యామకు ఎందుకు చెప్పరు? అతను వస్తువు ఏదైనా నేను తీసుకుంటే అతను ఊరుకుంటాడా? అతని వద్దనున్న పుస్తకాలు ఏమైనా నాకు ఇస్తాడా అని అడిగాడు. తక్షణమే శ్రీ సాయి శిక్షణలో వాడైన శ్యామ తప్పకుండా ఇస్తాను. నీకై ఏ గ్రంథాలు కావాలో ఎన్ని కావాలో అన్నీ తీసుకో అన్నాడు. భక్తుడు కంగు తిన్నాడు. శ్రీ బాబా తమ సహజ సుందర మందస్మితంతో ఆ భక్తుడిని చూస్తూ, విన్నావుగా శ్యామ చెప్పినది, నీకే ఏ గ్రంథాలు కావాలో తెచ్చుకో. నువ్వు కూడా శ్యామ వల్లే ఉండేందుకు ప్రయత్నించు. మరోసారి చెబుతున్నాను, మమత ఇహమందు బంధిస్తుంది, సమత పరమునకు పైడి బాటలు వేస్తుంది అని బోధించి శాంతింపచేస్తారు బాబా. ఇతరులకు బోధించడమే కాదు, శ్రీ సాయి తాము స్వయంగా కూడా ఎప్పుడూ ఎంతో నిర్మలంగా ఉండేవారు. ఒకసారి నానావళి అనే ఒకానొక అన్వేషకుడు దర్బారులోకి ప్రవేశించి శ్రీ సాయిని చూస్తూ, ఎప్పుడు చూసినా ఆ గద్దె మీదే నువ్వే కూర్చుంటావేమిటి? నువ్వు దిగు, నేను కూర్చోవాలి అన్నాడు. తప్పకుండాను అంటూ శ్రీ బాబా తమ గద్దెను దిగి భక్తుల మధ్య వట్టి నేలపైనే కూర్చుండిపోయారు. నానావళి సాయి గద్దె మీద కూర్చున్నాడు. చూసారా, ప్రాణమైనా వదులుతారు కానీ కూర్చుని వదిలేవాళ్ళు ఉంటారా? శ్రీ సాయిబాబా వంటి యథార్థమైన ఆత్మస్వరూపులు తప్ప. ఇప్పుడు వేరొక లీలను విందాం. ఎన్నెన్ని యోగ గ్రంథాలను చదివినా, ఎంత పట్టుదలగా సాధన చేసినా సఫలీకృతుడు కాలేకపోతున్న ఒకానొక యోగాభ్యాసపరుడు
శ్రీ సాయి గురించి విని ఆయన్ని ఆశ్రయించి యోగ సాధనను సాధించాలని షిరిడీ వచ్చాడు. అతను మసీదుకు వెళ్ళేసరికి అక్కడ నానాసాహెబు, శ్రీ బాబా ఉన్నారు. పైగా శ్రీ సాయి ఒక పచ్చి ఉల్లిపాయను నంజుకుంటూ రొట్టెను తింటున్నారు. అది చూడగానే ఆ యోగి రవ్వంత వ్యగ్రుడయ్యి తనలో తాను, ఔరా, రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నాకు యోగ సాధన ఎలా నేర్పగలడు అనుకోసాగాడు. అవతలి వారి మనోభావాలను ఇట్టే పసిగట్టగల శ్రీ బాబా అతని ఆలోచనలకు నవ్వుకుంటూ నానాతో, నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి ఉందో వాళ్ళు మాత్రమే ఉల్లిని తినాలయ్యా అన్నారు. ఆ మాటలకు యోగి త్రుళ్ళిపడ్డాడు. తన అంతరంగాన్ని అప్పటికప్పుడే గ్రహించి ప్రకటించిన శ్రీ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతైనా ఉల్లిపాయ నిషిద్ధాహారం కదా, అది కుళ్ళిపోయిన లేడి మాంసంతో సమానమని, కామప్రేరకమని, సాధువులకు సాధకులకు అభోజనీయమని అతడు ఎన్నో పుస్తకాల్లో చదువుకుని ఉన్నాడు. అందువల్ల అతని మనసు బాబా పట్ల తడబాటు పడసాగింది. గ్రహించారు శ్రీ సాయి. అతని ఆరాటాన్ని తొలగించదలచి గురుకుల చంద్రశేఖరులైన శ్రీ బాబా నానాతో, నానా, మన పూర్వ ఋషులు కంద అంటే దుంప మూలాలు తిన్నారంటున్నారు, కానీ నిజానికి అది కాంద అంటే ఉల్లి మూలాలనేమోనయ్యా. అయినా తినదగిందేమిటి, తినకూడదేమిటి, తినబడినది ఏమిటి, అసలు తినని వాళ్ళెవరు, అంతా మాయే కదా అంటూనే అంతవరకు తాము కొంచెం కొంచెంగా కొరికి నమిలి మృంగిన ఉల్లిని తమ నోటి నుంచి ఉల్లిపాయ పళంగా బయటకు తెప్పించి దానిని గాల్లో ఎగరవేస్తూ ఆడసాగారు. అది చూసిన ఆ క్షణం వరకు ఆ యోగ సాధనకు నోట మాట రాలేదు. అనంతరం అతను శ్రీ బాబా పాదాలపై పడి కన్నీటితో వారి శ్రీ చరణాలను ప్రక్షాళించాడు. తన అసక్తతను మనవి చేసుకుని తనను దారికి చేర్చమని ప్రాధేయపడ్డాడు. కరుణా వరుణాలయాల షిరిడీ సాయి తక్షణమే అతనికి అభయమిచ్చారు, ఆశీర్వదించారు, ఊదీ ప్రసాదాన్ని ఇచ్చారు. యోగ సాధనకు కావలసిన మెలకువలను బోధించి ఉదాసీనుడైన అతనిని ఉత్సాహపరిచి యోగాభ్యాసానికి పంపించారు. ఊదీ మహిమను విందాం. శ్రీ బాబాను తలుచుకొనగానే స్ఫురించే వాటిలో ఊదీ ప్రసాదం ఒకటి. ఊదీ అంటే కేవలం కట్టెలు కాల్చిన నుసిగా భావించకూడదని చెప్పేవారు శ్రీ సాయి. మన హృదయాలే గుండాలు, అజ్ఞానమనే కట్టెలు, సదా సద్వివేకమనే అగ్ని, ఆ సమ్మేళన ఫలితమైన జ్ఞానమే ఊది. ఇది శ్రీ బాబా బోధన. ఊదీ ధారణం అంటే జ్ఞానాధ్యయమైననే అభిప్రాయము ప్రకటిస్తూ శ్రీ బాబా ఎన్నెన్నో కీర్తనలను మృదుమధురంగా ఆలపిస్తూ ఉండేవారు. వారు స్వయంగా కొన్ని గీతాలను రచించడం కూడా జరిగిందని చెబుతారు. ఆదిలో హరికనాడే మరణించినది లగాయతు శ్రీ బాబా రోగులకు ఔషధములు నీయడం మానివేసి ద్వారకామాయనందలి ధునిలోని ఊదీనే ఇస్తూ ఉండేవారు. పిడుగకు బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు ప్రతిదానికి ఊదియేనా అని కొందరు లోపల మదనపడినా కూడా శ్రీ సాయి దత్తమైన ఊది సర్వశక్తిమతంగా నిరూపించబడటం వలన అనతి కాలంలోనే అందరి నోళ్ళు మూతపడిపోయాయి. మాలైగాంలోని ఒకనొక అల్లోపతి వైద్యుడి మేనల్లుడు రాచకురుపుతో బాధపడుతూ ఉండేవాడు. అనేక మంది డాక్టర్లు పరీక్షించారు, అనేక రకాల మందులు వాడారు, ఆపరేషన్ కూడా చేశారు. అయినా ఫలితం కనపడలేదు. అంతలోనే ఎవరో ఇచ్చిన సలహా మీద తల్లిదండ్రుల పిల్లవాడిని శ్రీ బాబా సన్నిధికి తెచ్చి సహాయాన్ని కోరారు. శ్రీ సాయి భక్తరక్షణ కళాప్రశస్తమైన తమ దక్షిణ హస్తాన్ని ఆ బాలుడి రాచపుండు మీద త్రిప్పుతూ ఈ మసీదుకొచ్చిన వారి ఆరోగ్యానికి
ఆనందానికి ఏ లోటు కలగదు. ఈ కురుపు మీద ఊదీని రాస్తూ ఉండండి, వారం రోజుల్లో నయమవుతుంది అని ఆదేశించారు. ఆయన చెప్పినట్లే తల్లిదండ్రులు ఊదీ రాశారు. అన్ని మందులకు ఆపరేషన్లకు కూడా తగ్గని ఆ పుండు కేవలం ఊదీ పూత వలన వారం రోజుల్లో తగ్గిపోయింది. ఇది మాత్రమే కాదు, కేవలం ఊదీని నీటిలో కలుపుకొని త్రాగుతూ ఉండటం వలన ఇక ఇరానీ అమ్మాయికి మూర్ఛవ్యాధితో బాధపడుతూ ఉంటే అది కూడా తొలగిపోయింది. మూత్రకోశాల్లో రాయపడి బాధపడుతున్న ఒక వృద్ధుడు కేవలం ఊదీ నీళ్ళను సేవించడం వల్ల 5 నిమిషాల్లో రాయి కరిగి మూత్రం గుండా బయటపడిపోయింది. నిద్రపోయినదే తడవుగా మరణించిన తండ్రి కల్లోకి వచ్చి నిద్ర పాడు చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని వాపోయిన ఒకానొక బాంద్రా నివాసి రాత్రి పడుకోబోయే ముందు శ్రీ బాబా ఊదీని నుదుట ధరించి తక్కిన పొట్లమును తలగడ క్రింద పెట్టుకోవడం వల్ల మరెన్నడూ నిద్ర లేకుండా బాధపడలేదు. డాక్టర్ గారికి శ్రీ బాబా ఊదీ వైద్యమును ఏ విధంగా చేశారో విందాం. శ్రీ బాబా ప్రియభక్తుల్లో డాక్టర్ పిల్లే ఒకడు. శ్రీ సాయి అతనిని బావు అంటే అన్నయ్య అని పిలుస్తూ ఉండేవారు. ఒకసారి ఆ డాక్టర్కు నారీపుండు వేసింది. నేను ఈ బాధను భరించలేను, కావాలంటే దీనిని వచ్చే 10 జన్మలకు పంచిపెట్టు బాబా, నన్ను దయచూడు అని బాబా కబురు చేశాడు. శ్రీ సాయి హృదయము ద్రవించిపోయింది. బావు ఇక్కడికి తీసుకురండి, బావు ఇక్కడికి రా అని బాబా చెప్పారు. నేను నయం చేస్తాను అని హామీ ఇచ్చారు. మిత్రులంతా కలిసి డాక్టరును తీసుకువచ్చి శ్రీ సాయి ఎదుట కూర్చోపెట్టారు. అప్పటికే పిల్లే పుండు మీద ఒక కట్టు కట్టి ఉంది. దానిని చూసి, ముందు ఆ కట్టును విప్పేయండి, లేకుంటే చచ్చిపోతావు. ఇప్పుడే ఒక కాకి వచ్చి నీ కురుపు మీద పొడుస్తుంది, దాంతో నీ బాధ దూరమైపోతుంది అన్నారు శ్రీ బాబా. మిత్రులంతా కలిసి ఆ కురుపు మీద కట్టును విప్పేశారు. అనంతరం శ్రీ బాబా పిల్లేతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పసాగారు. ఆ సంభాషణలు అలా కొనసాగుతూ ఉండగానే మసీదు బాగు చేసి దీపాలను వెలిగించే అబ్దుల్ అనేవాడు వచ్చాడు. వాడు దీపాలను శుభ్రపరుస్తూ పొరపాటున పిల్ల యొక్క కురుపును త్రొక్కేశాడు. బలిష్టమైన ఆ త్రొక్కుడుకు ఆ కురుపులోంచి 7 పురుగులు బయటపడటము, చచ్చాండ్రా బాబోయ్ అని గావు కేకలు పెడుతూ పిల్లే తారాస్థాయిలో ఏడుపులు అంకించుకోవడము ఏకకాలంలో జరిగాయి. అక్కడి స్నేహితులు శ్రీ బాబా కూడా అతన్ని ఎంతగానో ఓదార్చారు. కబుర్ల మధ్యలోనూ నడుమ శ్రీ బాబా చేసే సంభాషణ చమత్కారాలతోనూ కాసేపటికి పిల్లే బాధ ఉపసంహరించసాగింది. క్రమంగా అతని ముఖంలో నవ్వు చోటు చేసుకోసాగింది. అది చూసి శ్రీ బాబా, అమ్మయ్య, మన బావు నవ్వుతున్నాడు అంటే రోగం కుదిరినట్టే అన్నమాట అంటూ తాము కూడా నవ్వేసాగారు. ఇంతలోనే పిల్లే, అవును కానీ సాయి, కాకి వచ్చి పొడుస్తుందన్నావు కదా, అది ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. ఆ మాటలకు శ్రీ సాయి మరింత నవ్వుతూ, అరెరే, నువ్వు కాకిని చూడలేదే, అబ్దుల్ గాడే కాకి. ఎందువల్లో శ్రీ బాబా అబ్దుల్ని కాకి అని పిలుస్తూ ఉండేవారు. నువ్వు వెళ్ళి వాడాలో విశ్రాంతి తీసుకో, నీ మందులు లేహ్యాలు వాడాకు 10 రోజుల పాటు పుండు మీద ఊదీని మాత్రమే పూస్తూ ఉండు అని అనుగ్రహించి పంపారు. పెళ్ళే అలాగే చేయగా సరిగ్గా 10 రోజుల్లో అతని కురుపు పూర్తిగా మానిపోయింది. ఊదీ మహిమ వల్ల మైనతాయి సుఖప్రసవం ఏ విధంగా జరిగిందో విందాం. 1904 నుండి 1905 ప్రాంతంలో నానాసాహెబ్ చాందోద్కర్ షిర్డీకి 100 మైళ్ళ దూరంలోని జమ్నేర్లో మామలత్ దారుగా ఉండేవారు. అతని కుమార్తె మైనతాయి పురిటికై పుట్టింటికి వచ్చింది, కానీ ఆమె పరిస్థితి బాగోలేదు. ఎన్ని రకాల మందులు వాడినా
ప్రయోజనం కనబడకుండా పోయింది. వైద్యులు పెదవులు విరిచేశారు. ఆ ప్రసవంలో తల్లి బిడ్డ ఇద్దరూ కూడా దక్కరని చెప్పేశారు. అంతటితో దీనుడైన నానా చాందోద్కర్ శ్రీ సాయిబాబానే శరణు కోరి ఆయన్నే స్మరించసాగారు. భక్తార్తి భంజన అగ్రగణ్యులైన కదా శ్రీ సాయి. ఆయన షిరిడీలో ఉండే జామ్నేరులోని నానా మనోగత స్మరణమును తనను కోరిన శరణమును అర్థం చేసుకున్నారు. షిరిడీలో రాంగీర్ బువా అనే ఒక సన్యాసి ఉండేవాడు. శ్రీ బాబా ఒక్కరు మాత్రం అతగాడిని బావుగీర్ బువా అని పిలుస్తుండేవారు. ఈ నానా శరణుఘోష శ్రీ సాయి చెవినపడిన వేళకే రాంగీర్ బోనా జలగాం ప్రయాణమవుతున్నాడు. శ్రీ బాబా అతనిని పిలిచి మాధవ్ అడ్గర్ రచించిన హారతి పాటను ఊదీ ప్రసాదాన్ని ఇచ్చి వాటిని జమ్నేరులోని నానాకు అందచేయమన్నారు. బువా దిగులు పడ్డాడు. సాయి, నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వీటితో జలగాం దాకానే ప్రయాణం చేయగలను. అక్కడ నుండి 30 మైళ్ళు అవతల ఉన్న జమ్నేరుకు పోవాలంటే టిక్కెట్ డబ్బులు కూడా లేవు అని మనవి చేశాడు. ఆర్తశరణ్యులైన శ్రీ బాబా ఆ మాటలకు ప్రాముఖ్యతనీయకుండగా జరిగిందాకా జలగాం దాకా వెళ్ళు, అక్కడి నుంచి అన్ని ఏర్పాట్లు అవే జరుగుతాయి అని అతన్ని త్వరపెట్టి పంపించారు. దానితో తప్పనిసరైన రాంగీర్ బువా హారతి ఊది తీసుకుని బయలుదేరి అర్ధరాత్రి వేళ జలగాం స్టేషన్లో దిగాడు. అతను దిగినదే ఆలస్యంగా. కాకి బట్టలు ధరించి ప్రభుత్వ బొంటురోతులా ఉన్న ఒకడు బావుగీర్ బువా ఎవరు, బావుగీర్ బువా ఎవరు అంటూ రైలు పెట్టెల దగ్గర అరుస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోతూనే బువా అతనికి ఎదురు వెళ్ళి తనని పరిచయం చేసుకున్నాడు. అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. నానాసాహెబ్ మీకోసం టాంగా పంపారు, పదండి జామ్నేర్ పోదాం అన్నాడు. తన రాకను గురించి శ్రీ సాయి నానా కబురు చేసి ఉంటారని భావించి బువా ఆ బొంట్రోతుతో కలిసి టాంగాలో జామ్నేర్కు బయలుదేరాడు. ఉషోదయానికల్లా టాంగా జామ్నేరు పొలిమేరలకు చేరింది. బువా లఘుశంక తీర్చుకోవడం కోసం టాంగా దిగి చాటుకు వెళ్ళి వచ్చాడు. అతను వచ్చేసరికి అక్కడ టాంగా కానీ బొంట్రోతు కానీ కనపడలేదు. బహుశా అది నానా కార్యాలయపు బండి అయి ఉంటుందని, కార్యాలయానికి ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో వెళ్ళిపోయి ఉంటుందని అనుకుని గబగబా అడుగులు వేసుకుంటూ నానా ఇంటికి చేరాడు. శ్రీ బాబా పంపిన బూదీ ప్రసాదాన్ని, హారతి పాటను అందచేశాడు. అంతవరకు నిరాశతో నీరసపడిపోయి ఉన్న ఆ కుటుంబంలో విచిత్రమైన చైతన్యం ఏర్పడింది. ఊదీని కొద్దిగా మైనతాయి నుదుటను రాశారు. మరికొంత ఊదీని మంచినీళ్ళలో కలిపి త్రాగించారు. శ్రీ సాయి పంపిన పాటతో హారతి చేశారు. గడి అయినా తిరగకుండానే మైనతాకి సుఖప్రసవం అయినది. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ శుభవార్త తెలిసిన తర్వాత బువా నానా వద్దకు సెలవు తీసుకుంటూ గత రాత్రి జలగాం స్టేషన్కు టాంగా పంపినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అది విని నివ్వెరపోయాడు నాన్న. బువా రాక గురించి తనకు అసలు తెలియదని, ఆ విధంగా శ్రీ సాయి బువాను పంపుతున్నట్లు తెలిసి ఉంటే స్టేషన్కు తానే స్వయంగా వచ్చి ఉండేవాణ్ణని చెప్పాడు. ఇది విన్న తర్వాత బువా తెల్లబోయాడు. క్షణం తరువాత అదంతా శ్రీ సాయిబాబా లీలయే కానీ ఇతరం కాదని తెలుసుకున్నాడు. తాను రాంగీర్ బువాగానే ప్రసిద్ధుడు. ఒక్క శ్రీ సాయి మాత్రమే తనను బాపుగీర్ బువా అని పిలుస్తారు. రాత్రి బొంట్రోతు కూడా అచ్చం అలాగనే బాపుగీర్ బువా అని పిలిచాడు. జామ్నేర్ దాకా వచ్చిన బండి ఇంటి వద్ద దింపదా? అంత త్వరగా కనుచూపు మేరలో కూడా కానరానంతగా ఎలా మాయమైపోతుంది? అంటే బొంట్రోతు బాబాయే, గుర్రము బాబాయే, టాంగా కూడా బాబాయే. ఈ స్ఫురణ కలగడంతోనే పులకితగా
పులకితుడైపోయాడు బువ. శ్రీ బాబా స్మరణంతో మెల్లగా జలగాం వైపు బయలుదేరాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో శ్యామ మరదలి ప్లేగు నివారణ బాబా ఏ విధంగా చేశారో విందాం. షిరిడి సాయినాథుల లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.